ఈ దలైలామాకి ప్రస్తుత 14వ దలైలామాకి 90వ ఏటలో ప్రవేశించారు, అంటే వృద్ధుడయ్యారు. తదనంతరం దలైలామాని ఎవరు సెలెక్ట్ చేస్తారు అనే మీద పెద్దటి వివాదం నడుస్తుంది. ఆ వివాదానికి ఇప్పుడు దలైలామా ఏం చెప్పారంటే 14వ దలైలామా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గార్డెన్ ఫోండ్రెంగ్ ట్రస్ట్ అనేది సెలక్షన్ చేస్తుంది. అంటే బుద్ధులు బయట టిబెట్లో ఉండే ప్రజలు, టిబెట్ బయట వివిధ దేశాల్లో నివసిస్తున్న 150,000 మంది నుంచి 3 లక్షల మంది టిబెటన్ బుద్ధిస్టులే తర్వాత దలైలామాని సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన కుండబద్దలు కొట్టేశాడు. అంటే ఇప్పుడు చైనా ఏమంటుంది, కమ్యూనిస్ట్ చైనా లేదు మేమే సెలెక్ట్ చేయవలసి వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మేమే సెలెక్ట్ చేస్తాం, అది ప్రభుత్వ అనుమతి లేకుండా. ఎందుకంటే కింగ్ డైనాస్టీ, అనే ఒక డైనాస్టీ ఉండేది, ఒక రాజవంశం. ఆ రాజవంశం పెట్టిన సాంప్రదాయం ప్రకారం గవర్నమెంట్ ఒప్పుకోవాలి. అది 1792 నుంచి ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారం దలైలామాని సెలెక్ట్ చేసే పవర్ నీకు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా చైనా ప్రభుత్వాన్ని చైనా చెప్తుంది. భారత ప్రభుత్వం ఏమంటుంది, ఈరోజు కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి ప్రతిస్పందించారు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతిస్పందించి ఏమంటున్నారంటే ఇలా తర్వాత దలైలామాని సెలెక్ట్ చేసుకునే పూర్తి అధికారం ప్రస్తుత దలైలామాదే. ఈ విషయంలో చైనా ప్రభుత్వానికి ఎవరు జోక్యం చేసుకునే వెసులుబాటు లేదు అని కుండబద్దలు కొట్టేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా చెప్పేసింది తర్వాత దలైలామా అని. ప్రపంచ దేశాలు